తెలంగాణ రాష్ట్రం ఒక మహా పండుగకు వేదికైంది. ఇది పండుగ మాత్రమే కాదు, ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర. ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ జరుపుకునే తెలంగాణ రాష్ట్ర పండుగ ఇది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా ప్రజలు హాజరయ్యే మహా ఉత్సవం ఇదే. అదే మేడారం సమ్మక్క సారలమ్మ వారి జాతర. 2 కోట్ల మందికి పైగా ప్రజలు అడవులు దాటి కొండకోనలు, వాగు వంకలు దాటుతూ వనదేవతల అనుగ్రహం కోసం తరలివస్తారు. ఈ విశేష ఘట్టానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం వేదికగా మారుతుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతరపై బీపీసీ న్యూస్ ప్రత్యేక కథనం. సుమారు 800 ఏళ్ల క్రితం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని పొలవాస అనే ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పరిపాలించేవాడు. ఆ ప్రాంతం పూర్తిగా కల్లా కల్మషం లేని గిరిజన ప్రాంతం. అడవి తల్లినే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న అమాయక గిరిజనులు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కరువు మొదలైంది. గిరిజనులకు తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు కూడా దొరకని సమయం. ఈ సమయంలోనే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మేడరాజు ఆకలితో అలమటిస్తున్న తన ప్రజల ఆకలి తీర్చేందుకు సుదూర ప్రాంతాలకు వేటకు వెళతాడు. అడవిలోని ఆ పవిత్ర ప్రదేశంలో మానవులకు అందని దైవ సంకేతంలా ఒక అపూర్వ అద్భుతం మేడరాజుకు దర్శనమిస్తుంది. వేటాడేందుకు వేట దొరకదు కాని దూరంగా పులుల మధ్య ఒక చిన్న పాప ఆడుతూ కనిపిస్తుంది. క్రూరమైన పులుల మధ్య ఉన్నప్పటికీ ఆ పాప నవ్వుతూ కేరింతలు కొట్టుచుండటం చూసి మేడరాజు విస్మయానికి లోనవుతాడు. తమ కష్టాలను తీర్చేందుకు సాక్షాత్తు ఆ వనదేవతే ఈ పాప రూపంలో ప్రత్యక్షమైందని తలచి ఆ చిన్నారికి భక్తితో ప్రణమిల్లుతాడు. ఆ పసిపాపతో మేడరాజు తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని తన ప్రజలందరికీ వివరించి ఆ పాపకు సమ్మక్కగా నామకరణం చేస్తాడు. ఆ గిరిజన ప్రాంతానికి సమ్మక్క చేరుకున్న వేళ ఏమో కాని అప్పటి వరకు కరువు కాటకాలతో అల్లాడిపోయిన ఆ ప్రాంత ప్రజలకు త్వరగానే ఊరట లభిస్తుంది. సమ్మక్క పెరిగి పెద్దదై అస్త్రశస్త్ర విద్యలతో పాటు అడవిలో దొరికే వనమూలికలతో గిరిజనుల రోగాలను నయం చేస్తూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో సమ్మక్కకు పొరుగున ఉన్న మేడారాన్ని పరిపాలిస్తున్న గిరిజన నాయకుడు పగిడిద్దరాజుతో మేడరాజు వివాహం జరిపిస్తాడు. పెళ్లి అనంతరం పగిడిద్దరాజుతో కలిసి మేడారం చేరుకున్న సమ్మక్క ఇక్కడి గిరిజన ప్రజలను సైతం తన కన్నబిడ్డల్లాగే చూసుకుంటూ ఉంటుంది. సమ్మక్క పగిడిద్దరాజులకు సారమ్మ, జంపన్న, నాగులమ్మ జన్మిస్తారు. మరోవైపు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మేడరాజు పరిపాలిస్తున్న పొలవాస ప్రాంతంపై దండయాత్ర చేస్తాడు. ప్రతాపరుద్రుడి ధాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం వైపు పారిపోయి అక్కడ అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. పగడెదరాజు కాకతీయులకు సామంతునిగా కొనసాగుతూ ప్రతి ఏటా పన్నుల రూపంలో జనాల దగ్గర్నుంచి వసూలు చేసిన సొమ్మును కప్పంగా కట్టేవాడు. కాని పగిడిద్దరాజు పరిపాలిస్తున్న మేడారం ప్రాంతంలో సైతం కరువు కాటకాలు ఏర్పడడంతో ప్రతి ఏడాది కట్టే కపం కట్టలేకపోతాడు. ఒక దశలో పగిడిద్దరాజు ఈ పరిస్థితుల్లో పన్ను చెల్లించడం సాధ్యం కాదు అని తెగేసి చెబుతూ చుట్టుపక్కల ఉన్న గిరిజన రాజులను సైతం పన్ను కట్టడానికి వ్యతిరేకంగా ఏకం చేస్తూ కాకతీయ రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తాడు. అదే సమయంలో సమ్మక్క తండ్రి అయిన మేడరాజుకు సైతం తన రాజ్యంలో ఆశ్రయం ఏర్పాటు చేస్తాడు. ఒకవైపు చెల్లించాల్సిన కప్పం ఆపేయడం, మరోవైపు రాజ్యాన్ని ధిక్కరిస్తూ గిరిజనులను ఏకం చేయడం, ఇంకోవైపు మేడరాజుకు ఆశ్రయాన్ని కల్పించడంతో పగిడిద్దరాజుపై కాకతీయులు యుద్ధాన్ని ప్రకటిస్తారు. పగిడిద్దరాజును అణిచివేసేందుకు తన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి ఒక మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు. ఈ పోరులో తమ సాంప్రదాయ ఆయుధాలను ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న మరికొందరు గిరిజన నాయకులతో కలిసి వేర్వేరు ప్రాంతాల నుండి గొరిల్లా యుద్ధతంత్రాన్ని ప్రయోగిస్తూ కాకతీయ సైన్యంపై వీరోచితంగా విరుచుకుపడతారు. కానీ పగిడిద్దరాజు సైన్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న కాకతీయ సేమ్ల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సార్లమ్మ, నాగులమ్మలు యుద్ధంలో మరణిస్తారు.
తన కుటుంబమంతా మరణించారని వార్త విన్న జంపన్న సైతం యుద్ధంలో ఓడిపోతున్నామని అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. చివరకు శత్రువుల చేతిలో తీవ్రంగా దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి మేడారం ప్రాంతంలోని చిలకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యలోనే అదృష్టమైంది. ఇలా సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల భరణే లభించింది. ఆ కుంకుమ భరణనే సమ్మక్కగా భావించి నాటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నాగశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించబడుతుంది. జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. ఇక 2వ రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క భరిణెను గద్దెకు తీసుకువస్తారు. 3వ రోజు ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు గిరిజనులు మాత్రమే చిలుకలగుట్టపై జరుపుకునేవారు. జాతరకి వచ్చే జనసంఖ్య భారీగా పెరగడంతో జాతరను కొండ కింద నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో వంశపారంపర్య గిరిజనులే పూజార్లుగా వ్యవహరిస్తారు. బంగారంగా భావించే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బంధవులుగా సమ్మక్క సారక్కలు పూజలందుకుంటున్నారు. దయచేసి ఈ వీడియో కంటెంట్ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.